హలో గాయ్స్, వెల్కమ్ టు లక్కీ గౌడ్ మెమోరీస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మిర్చి ఎలా చేయాలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ఫస్ట్ అయితే మనం ఏం చేయాలంటే ఒక బౌల్లోకి శనగపిండిని తీసుకోవాలి. దాని తర్వాత బేకింగ్ సోడా వేసుకోవాలి. నెక్స్ట్ సాల్ట్ని రుచికి తగ్గట్టు వేసుకోవాలి. నేనైతే కొంచెమే వేస్తున్నాను, తర్వాత మళ్ళీ చూసి వేసుకుంటా. అండ్ నెక్స్ట్ అయితే వాటర్తో శనగపిండిని కలుపుకోవాలి, సాల్ట్ కలిసే విధంగా. అండ్ బేకింగ్ సోడా కూడా మంచిగా నీట్గా ఉండలు లేకుండా కలుపుకోవాలి, చూపిస్తున్న విధంగా. ఇంట్లో ఎంతమంది ఉంటారో వాళ్ళ అంత తగ్గట్టు క్వాంటిటీ చూసి కలుపుకోండి శనగపిండి. చాలాసేపు టైం పట్టిద్ది అనమాట కలపడానికి. నీట్గా ఉండలు లేకుండా మంచిగా కలుపుకోండి. ఒకేసారి వాటర్ పోసి కలపొద్దు, కొద్దిగా నీళ్ళు పోస్తూ కలపాలి. అట్లయితే మనకి ఉండలు లేకుండా వస్తుంది. ఒకేసారి నీళ్ళు పోస్తే ఒకేసారి ఉండలు కట్టేస్తుంది మొత్తం. నెమ్మదిగా అట్లా ఈ క్వాంటిటీ లైక్ ఈ మిక్చర్ వచ్చేంత వరకు కలుపుకోండి. ఇట్లా మరీ లూజ్గా కాకుండా ఇట్లా కలుపుకున్న. నేనైతే ఫస్ట్ టైం యూట్యూబ్ ఛానల్లో నా వాయిస్ పెట్టడం, సో స్టార్టింగ్లో ట్రై చేయాలి అనుకుంటున్నాను. స్టార్టింగ్లో ఇలానే ఉంటుంది. తర్వాత మసాలా వేసుకొని దాని తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. మసాలా వచ్చేసి ఇంట్లోనే తయారు చేసింది. ధనియాలు, దాల్చిన చెక్క అండ్ లవంగా, సాజీరా వేసి ఏంపిందనమాట. ఏంపి మిక్సీకి పట్టాలి అంతే. తర్వాత పచ్చిమిర్చి మీన్స్ మనం ఏదైతే బజ్జీ మిర్చి అంటాం కదా, అది ఇంట్లో కూరల్లో వేసుకునే మిర్చి కాదు. ఆ మిర్చిని ఇలా నిలువుగా కట్ చేసి అందులో ఉండే కొంచెం అవి గింజలు తీసేయాలన్నమాట. నార్మల్గా అయితే ఘాటేం ఉండదు, లైట్గా తీసేసుకుంటే సరిపోతుంది. తర్వాత మనం కలుపుకున్న మసాలా, సాల్ట్ ఆ మిర్చిలో పెట్టేయాలి. ఇదేం ఘాటు ఉండదు అనమాట. కొంతమంది ఇంట్లో వాడే మిర్చితో చేసుకుంటారు. అలాంటి టైంలో మొత్తం లోపల ఉండే గింజలన్నీ తీసేసి ఘాటు ఉండకుండా చింతపండు, ఉప్పు, మసాలా మొత్తం 3 మిక్చర్ తోటి పెడితే కొంచెం ఘాటు ఉండదు అనమాట ఆ పులుపుకి. ఇది బజ్జీ మిర్చి కాబట్టి మనకి కొన్ని గింజలు ఉన్నా పర్లేదు. అన్నీ అలా పెట్టేసి తర్వాత మనం ముందు కలిపెట్టుకున్న పిండిలో ముంచి ఆయిల్లో వేసేయడమే. అంతే అండి. దిస్ ఈజ్ ఫస్ట్ టైం కాబట్టి కొంచెం తడబడుతూ ఉన్నాను. స్టార్టింగ్ వీడియో అందరూ చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచిగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. మనం బేకింగ్ సోడా వేసాం కదా, అందుకనే కొంచెం పొంగాయి. ఇంకా ఎక్కువ వేసుకుంటే ఇంకా పొంగుతాయి, కానీ అవసరం లేదు. ఇంట్లోనే కదా, ఇంట్లో వాళ్ళకే కదా, సో లిమిట్గా వేసుకుంటే సరిపోతుంది. మంచి కలర్ వచ్చేంత వరకు లోపల పిండి అంతా లోపల ఉడికేంత వరకు మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే. అయితే కొంతమంది అనుకోవచ్చు, ఈ మిర్చి వీడియో కూడా పెట్టాలా యూట్యూబ్లో అని. ఏదో అలా ట్రై చేశాను, ఫస్ట్ వీడియో కదా, మన వాయిస్ ఎలా ఉంటుంది, లైక్ అందరికీ నచ్చకపోవచ్చు, స్టార్టింగ్ కదా, కొంచెం అలవాటు అవుతుంది అని స్టార్ట్ చేశాను. స్టార్టింగ్ కదా, ఎడిటింగ్ చేయలేదు, వీడియో న్యాచురల్గా తీసి అలానే అప్లోడ్ చేస్తున్నా. ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి, అన్నీ మిర్చీస్ అన్నీ ఇలానే చేసేసుకోవాలి. తీసుకొని బౌల్లో వేసుకోవడమే, తర్వాత ఆనియన్తో తినేయడమే.